సమాజంలో సగభాగమున్న మహిళలకు సమాన హక్కులు, సమాన హోదా కల్పించడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం అన్న ఎన్టీఆర్ మొదటి ఎన్నికల్లోనే మహిళలకు 33 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. అలాగే దేశంలో మొదటిసారిగా తండ్రి ఆస్తిలో కొడుకులతో పాటు కూతుళ్లకు సమాన హక్కును కల్పించారు ఎన్టీఆర్. నారా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాక స్త్రీలకు విద్య, ఉద్యోగాలలో 33% రిజర్వేషన్లు కల్పించారు. 1998లో డ్వాక్రా పేరిట స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని అందించారు. మహిళల పేరిట రుణాలు ఇవ్వడం అన్నది ఆనాడు ఒక సామాజిక విప్లవం. 2014-19 మధ్య నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా తల్లి బిడ్డల సంక్షేమం కోసం తల్లి బిడ్డ చల్లగా, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, ఎన్టీఆర్ బేబీ కిట్, సామూహిక శ్రీమంతాలు, అన్నప్రాసన, అన్న అమృత హస్తం, బడికొస్తా సైకిళ్లు ఇచ్చారు. పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆడపిల్లల పెళ్లికి చంద్రన్న పెళ్లి కానుక ఇచ్చారు. పేద ముస్లిం యువతల పెళ్లికి దుల్హన్ పథకాన్ని అమలు చేశారు. చంద్రన్న చేయూత, పసుపు కుంకుమ పేర్లతో డ్వాక్రా మహిళలకు 20,000 ఆర్థిక సాయం చేశారు. 2024లో కూటమి పార్టీలతో కలిసి మళ్లీ అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం తల్లికి వందనం పేరిట 67.27 లక్షల మంది విద్యార్థుల చదువు కోసం వారి తల్లుల ఖాతాల్లో 10,090 కోట్ల రూపాయలు జమ చేసింది. స్త్రీ శక్తి పేరిట మహిళలకు ఉచితంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించింది. అలాగే దీపం 2 పథకం పేరిట ఏటా ఉచితంగా 3 వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తోంది ప్రభుత్వం. ఇప్పటి వరకు 4 కోట్ల సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేశారు. మహిళలను పారిశ్రామిక రంగంలో ప్రోత్సహించేందుకు 45% పెట్టుబడి రాయితీతో పాటు రవాణా, లాజిస్టిక్స్ కు సైతం 45% రాయితీని ఇచ్చేలా పారిశ్రామిక విధానం తీసుకువచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. ఇలా ఆవిర్భావం నుండి నేటి వరకు స్త్రీ శక్తికి అండగా నిలుస్తోంది తెలుగుదేశం పార్టీ.